హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మన దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం ఎంసెట్, ఈసెట్, ఎఫ్సెట్ సంబంధించి చీట్ కోడ్ అనేది డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చదువుకునే స్టూడెంట్స్ కాదు, నాలెడ్జ్ బేస్డ్ ఆన్ వెళ్ళే స్టూడెంట్స్ కోసం కాదు ఇది. సో ఎవరి కోసం అంటే ఎవరైతే మాకు కొన్ని ప్రాబ్లమ్స్ మేము ఎంసెట్ ప్రిపేర్ అవ్వలేకపోయాము, మా వల్ల కావట్లేదు అనుకున్న వాళ్ళ కోసం ఈ ఎంసెట్ చీట్ కోడ్స్ అన్నది. సో చాలామంది ఆల్రెడీ మన ఎంసెట్ చీట్ కోడ్స్ నుంచి చాలామంది క్వాలిఫై అయ్యారు. 60 దాకా 65 దాకా కూడా తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో దీనికి సంబంధించి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎవరికి ఎలాంటి మార్క్స్ వస్తుంది, ఏం చేసిన వాళ్ళకి ఈ చీట్ కోడ్స్ అన్న డీటెయిల్స్ కంప్లీట్గా ఈ వీడియో సెషన్లో మనం మాట్లాడుకుంటున్నాము. అండ్ ఈ చీట్ కోడ్స్తో పాటు కొంత మీరు నాలెడ్జ్ని గెయిన్ చేసుకుని ఈ చీట్ కోడ్స్ని కానీ కాంబినేషన్లో వాడితే మీకు చాలా సూపర్ రిజల్ట్ వస్తుంది. దానికోసమే మనం ఎంసెట్ క్లాసెస్ అనేది ట్రిక్స్ బేస్డ్ ఆన్ మెయిన్గా సమ్ అంతా కూడా ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ సాల్వ్ చేసే ట్రిక్స్ బేస్డ్ ఆన్ చాలా ఈజీ ట్రిక్స్ మీకోసం అందిస్తున్నాం క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్లో. అవి చూడండి, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను. సో మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది, నోట్స్ మెయింటైన్ చేస్తే చాలా మంచిది. అట్లీస్ట్ అవి వినండి, ఒక సార్ట్ ఆఫ్ నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్తో అండ్ ఇవి మీరు కాంబినేషన్లో మంచి రిజల్ట్ అయితే గెయిన్ చేసుకోగలుగుతారు. సో టాపిక్లోకి వెళ్దాం. సో రిమూవ్ 2 ఆప్షన్స్. సో సాధారణంగా మనకి ఎగ్జామ్లు ఏంటి, ఏబిసిడి ఇలా 4 ఆప్షన్స్ ఉంటాయి కదా. ఎంసీక్యూస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని కాస్త మనం ఏం చేయాలి, ట్రూ ఆర్ ఫాల్స్లో కింద మార్చాలి. సో ఎందుకు అంటే ఇక్కడ కరెక్ట్ అయ్యే ప్రాబిలిటీ ఓన్లీ 25% ఛాన్సే ఉంది, అదే ఇక్కడైతే 50-50 ఛాన్స్ ఉంది. సో ట్రూ ఆర్ ఫాల్స్గా కన్వర్ట్ చేయడం అంటే ఏంటంటే మనకు ఖచ్చితంగా క్వశ్చన్లో కొంత సిల్లీగా, లాజిక్లెస్గా 2 ఆప్షన్స్ ఉంటాయి. మ్యాక్సిమం క్వశ్చన్స్కి 160 క్వశ్చన్స్లో అరౌండ్ 100 to 120 క్వశ్చన్స్లోనే అలానే 2 సిల్లీ ఆప్షన్స్ ఉంటాయి. ఆ సిల్లీ ఆప్షన్స్ని మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. సో మనము ఒక క్వశ్చన్ పేపర్, ఏదన్నా కాంపిటేటివ్ పేపర్ని ఫేస్ చేసేటప్పుడు 2 టైప్స్లో మనం పేపర్ని హ్యాండిల్ చేయొచ్చు. ఒక వర్షన్ ఏంటి అంటే చెప్పాలంటే ఒక గేట్, 2 గేట్స్ ఉన్నాయి అనుకో. ప్రతి క్వశ్చన్ పేపర్కి 2 గేట్స్ ఉంటాయి. సో ఈ 2 గేట్స్ ఏంటంటే గేట్ 1 రైట్ ఆప్షన్ వైపు వెళ్ళడం, ఇది చాలా కష్టమైన మార్గం, చాలా నారో రూట్. అదే గేట్ 2 అనుకోండి, రాంగ్ ఆప్షన్ని గెస్ చేయడం. ఫస్ట్ అది చెయ్యండి, మీరు రాంగ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఎలిమినేట్ చెయ్యండి, రిమూవ్ ద 2 ఆప్షన్స్, ఏది సిల్లీ ఆప్షన్స్, అప్పుడు అది కాస్త ట్రూ ఆర్ ఫాల్స్కి వెళ్తుంది. సో లాజికల్గా ఏదైతే సిల్లీగా అనిపిస్తుందో, లాజిక్లెస్గా ఉంటుందో ఆ 2 ఆప్షన్స్ తీసేసేయాలి. సో అది ఎలా తీయాలి ఏంటి అన్న సజెషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ట్రిక్స్ ఎలా అప్లై చేయాలో కూడా 1 by 1 క్లియర్గా వినండి. సో ఫస్ట్ అట్రాక్టెడ్ ఆన్సర్స్. మనం క్వశ్చన్ చదివిన తర్వాత ఆన్సర్ చూడగానే మనల్ని అట్రాక్ట్ చేసే ఆన్సర్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రం వెళ్ళకండి. ఇమీడియట్ అట్రాక్ట్ చేసే ఆన్సర్ మాత్రం వెళ్ళకండి. సో అది అట్రాక్ట్ ఆన్సర్ ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. సో క్లియర్. అండ్ నెక్స్ట్ ఎడిషన్ చేసిన, సబ్ట్రాక్షన్ చేసిన ఈజీగా వచ్చేస్తున్న ఆప్షన్స్కి వెళ్ళకండి. సో క్లియర్ అనుకుంటా. సో రిమూవ్ 2 ఆప్షన్స్ ఎలా రిమూవ్ చేయాలి అంటే స్టెప్ 1 అట్రాక్ట్ ఆన్సర్స్కి వెళ్ళకండి. చూడగానే మనకు అటు సైడ్ ఫోకస్ చేస్తున్న దానికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళకండి. నెక్స్ట్ చూసుకుంటే ఎడిషన్ లేదా సబ్ట్రాక్షన్ చేస్తే క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూస్తో ఎడిషన్ చేసిన, సబ్ట్రాక్షన్ చేసిన వస్తున్న ఆన్సర్కి మాత్రం వెళ్ళకండి. నెక్స్ట్ సిమిలర్ ఆప్షన్స్లో ఉన్న చూడండి, దాంట్లో మన కరెక్ట్ రైట్ ఆప్షన్ ఉండే అవకాశం ఉంది. ఏ ఆప్షన్ అయితే చాలా దగ్గరగా క్లోజ్ వాల్యూస్ ఉంటుందో ఆ క్లోజ్ వాల్యూస్లోనే మన ఆప్షన్ ఉంటుంది, దాంట్లో వెతకండి. ముఖ్యంగా డోంట్ ఓవర్ థింక్, ఎక్కువగా ఆలోచించకండి. సో ఎక్కువగా ఆలోచించడం బట్టి ఏమవుతుందంటే మనము ఇది ఉండొచ్చు అనుకుని పెట్టబోయి ఎక్కువగా ఆలోచించేసి ఇంకో దానికి పెడతాం. మనం ఏదైతే పెట్టాలనుకుంటున్నామో కరెక్ట్గా అదే రైట్ అవుతుంది, అండ్ పెట్టింది ఏమవుతుంది రాంగ్ అవుతుంది. ఓవర్ థింక్ చేయకూడదు. సో ఇది మైండ్లో నోటీస్ చేసుకోండి. నెక్స్ట్ అబ్జర్వ్ ఆప్షన్స్ అంటే వరుసగా బి వస్తుంది అనుకోండి, అలా కాదు. సో ఒక 2 B'లు వచ్చిన తర్వాత 3వ B వచ్చింది, 4వ కూడా B వస్తుందంటే మీరు ఎక్కడో తప్పు చేస్తున్నారు. సో అలాంటి ప్యాటర్న్ ఆఫ్ అబ్జర్వింగ్ ఆప్షన్స్ అనేది మైండ్లో పెట్టుకోండి. సో వరుసగా B వచ్చింది, తర్వాత B అంటే ఆలోచించాలి.
మీరు ఐదర్ ఈ ఆప్షన్లో అన్నా తప్పు చేస్తున్నారు, లేదా అంతకుముందు ఆప్షన్స్లోనే ఏదో ఎర్రర్ చేస్తారు అని అర్థం. సో ప్యాటర్న్ని అబ్జర్వ్ చేసుకోండి. ఇకపోతే లెఫ్ట్ ఓవర్ క్వశ్చన్స్, అంటే ఎటు తేల్చుకోలేని కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ లెఫ్ట్ ఓవర్ క్వశ్చన్స్కి ఏం చేయాలంటే మీరు ఏ ఆప్షన్స్ అయితే తక్కువ పెట్టారో ఆ లెఫ్ట్ ఓవర్ ఆప్షన్ మీరు ఎటు తేల్చుకోలేకపోతున్నారు అనుకోండి, దానికి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 20 క్వశ్చన్స్ని ఎటు తేల్చుకోలేక ఆపేశారు. చూసుకోండి, ఎక్కువగా మీరు ఏస్ పెట్టారు అండ్ ఆ తర్వాత బీస్ పెట్టారు, ఆ తర్వాత డి పెట్టారు, సీలు తక్కువ పెట్టారు అనుకోండి, ఆ 20 ఆప్షన్స్కి సీస్ ఇచ్చేసేయండి. లెఫ్ట్ ఓవర్ క్వశ్చన్స్కి ఏం చేస్తారు, మీరు ఏదైతే తక్కువ ఆప్షన్స్ పెట్టారో ఆ ఆప్షన్స్ పెట్టేసుకోండి. మీరు ఎటు తేల్చుకోలేనివి అయితేనే అవి 10, 15, 20 లోపే ఉంటుంది కాబట్టి వాటికి, కొన్నిసార్లు 6, 7 ఉంటుంది, వాటికి ఆ ట్రిక్ అయితే అప్లై చేసుకోండి. అండ్ సఫిషియంట్ టైం ఒక్కో క్వశ్చన్కి ఇవ్వాలి అండ్ ఒక్కో ఆప్షన్స్ని కరెక్ట్గా చూడాలి. అండ్ అది మీకు అలవాటు అవ్వాలంటే ఎగ్జామ్కి ముందే ప్రాక్టీస్ చేయాలి. ఇవి వినేసి డైరెక్ట్గా ఎంసెట్ ఎగ్జామ్ రోజు అప్లై చేద్దామంటే వల్ల కాదు. ఈవెన్ దిస్ నీడ్స్ ఎ ప్రాక్టీస్, దీనికి కూడా ప్రాక్టీస్ కావాలి. సో ఇది ఏంటంటే మీరు గెస్సింగ్, ఇది కూడా ఒక ఆర్టే. సో దీనికి ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఆ గెస్సింగ్ అనే ఆర్ట్ మీలో డెవలప్ అవుతుంది. అండ్ మీరు కొంత ట్రిక్స్ మన ఛానల్ తరఫు నుంచి తీసుకోగలిగితే ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా చెప్పద్దు మొత్తం ఈ కాంబినేషన్లో మీకు బెస్ట్ ర్యాంక్ అనేది అందుతుంది. ఆల్రెడీ మీ సీనియర్స్ మన ఛానల్ నుంచి చాలా హెల్ప్ తీసుకున్నారు, మీరు కూడా అదేవిధంగా లాభపడాలని. అండ్ ఆ తర్వాత కౌన్సిలింగ్ ఉండొచ్చు, వెబ్ ఆప్షన్స్ ఉండొచ్చు, అండ్ ఆ తర్వాత బీటెక్ కాలేజ్లో మీకు మ్యాథ్స్ క్లాసెస్ కూడా మన ఛానల్ తరఫు నుంచి ఉంటాయి. ప్లేలిస్ట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. చాలామంది మీ సీనియర్స్ మన ఛానల్ నుంచి లాభపడ్డారు అండ్ మీకు కూడా మా సపోర్ట్ ఇలానే కంటిన్యూ అవుతుంది. సో ఈ పాయింట్స్ మైండ్లో పెట్టుకోండి. రిమూవ్ 2 ఆప్షన్స్, 2 ఆఫ్ ఫాల్స్ చేయండి. అట్రాక్ట్ అవుతున్న ఆన్సర్ వైపు వెళ్ళకండి. ఎడిషన్ చేసిన, సబ్ట్రాక్షన్ చేసిన అది ఆన్సర్ కాదు. సిమిలర్ ఆప్షన్స్లో మన ఆన్సర్ ఉండే అవకాశం ఉంది. క్లోజెస్ట్ వాల్యూస్కి చాలా క్వశ్చన్స్ సంబంధించి ఓవర్ థింక్ చేయొద్దు. అండ్ అబ్జర్వ్ ద ఆప్షన్స్ ప్యాటర్న్. ఒకే క్వశ్చన్ ఆప్షన్స్ రిపీట్ అవుతున్నాయి అనుకో, ఎక్కడో ఎర్రర్ జరుగుతుందో ఒక్క సెకండ్ ఆలోచించండి. అండ్ లెఫ్ట్ ఓవర్ క్వశ్చన్స్కి తక్కువ ఆప్షన్స్ ఏది పెట్టామో అది పెట్టండి, ఎటు తేల్చుకోలేని సమ్స్కి సంబంధించి. అండ్ సఫిషియంట్ టైం ఇవ్వాలి. ఒక్కో క్వశ్చన్కి అది అలవాటు అవ్వాలంటే మీరు ఎగ్జామ్ ముందే ప్రాక్టీస్ చేసుకోవాలి. సో స్టూడెంట్స్, ఇవి మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షాన్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.